హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు డైలీ టీట్స్. ఈరోజు రెసిపీ టమాటో ఎగ్ బుర్జీ. ఈ రెసిపీని ఎలా చేయాలని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా టమాటోస్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 4 టమాటోస్ తీసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ మెత్తబడ్డాక అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. అల్లం పచ్చి వాసన అంతా పోయాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని టమాటోలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిపోయేలోపు మనం ఇప్పుడు ఎగ్స్ని బ్రేక్ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ని బ్రేక్ చేసుకుందాం. ఇక్కడ నేను 3 గుడ్లు తీసుకున్నాను. ఒకసారి అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని అందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని టమాటా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఇక్కడ టమాటాలు బాగా మెత్తబడిపోయాయి. ఒక్కసారి అంతా బాగా కలుపుకున్నాక అందులోకి రుచికి తగినంత ఉప్పు, మీ రుచికి తగినంత కారం, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఒక్కసారి అంతా బాగా కలుపుకున్నాక మనం ముందుగానే ఎగ్స్ని బ్రేక్ చేసుకునేవి అంతా కర్రీలోకి వేసుకొని కలపకుండా అలానే వదిలేయాలి. ఇప్పుడు ఇదంతా దగ్గర పడింది కాబట్టి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టమాటో ఎగ్ బుర్జీ రెడీ అయినట్టే. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.